ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. మోంతా తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి పంట నష్టాన్ని అంచనా వేసి జిల్లా అధికారులకు నివేదికను సమర్పించామని తాడేపల్లిగూడెం వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ ఆర్ గంగాధర్ ఏవీ9 టీవీతో తెలిపారు. బుధవారం పెంటపాడు మండలం వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నమస్కారం. ఇటీవల అక్టోబర్ మాసంలో వచ్చిన మొంతా తుఫాను మూలంగా తాడేపల్లిగూడెం వ్యవసాయ సబ్ డివిజన్లో పంట నష్టం జరిగింది. వ్యవసాయ సబ్ డివిజన్లో ఉన్న పెంటపాడు, గణపవరం, తాడేపల్లిగూడెం మండలాల్లో పంట నష్టం జరిగింది. దాని మీద మా వ్యవసాయ అధికారులు అలాగే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కూడా గ్రామంలో తిరిగి సర్వే చేసి పంట నష్టం నమోదు చేశారు. ఆ నమోదు చేసిన విస్తీర్ణం ఈరోజు కంప్లీట్ అయిపోయింది. క్రాప్ ఎన్యూమరేషన్ ఈ రోజుతో పూర్తయింది. మరి అది చూసినట్లయితే మొత్తం ఈ వ్యవసాయ సబ్ డివిజన్ 3 మండలాల్లో 7,295 క్షేత్రాలని మన వ్యవసాయ అధికారులందరూ కూడా మరి పంట నష్టం అంచనాలు వేస్తే అందులో 4,979 మంది రైతులకు సంబంధించి 5,328 ఎకరాలలో పంట నష్టం వాటింది. మరి అందులో చూసినట్లయితే గణపవరంలో 947 మంది రైతులకు సంబంధించిన 911 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది. తాడేపల్లిగూడెంలో 1,656 మంది రైతులకు సంబంధించి 1,710 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది. 707 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం మరి జరిగింది. దీని మొత్తం 5,328 ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఈ నివేదికల్ని మనం మన పై అధికారులకి మా జిల్లా జేడీ గారికి అలాగే కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలో ఉన్న గణపవరం, పెంటపాడు, తాడేపల్లిగూడెం మండలాల్లో 4,979 మంది రైతులకు గాను 5,328 ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లిందన్నారు. గణపవరం మండలంలో 911 ఎకరాలు, పెంటపాడు మండలంలో 2,705 ఎకరాల్లో, తాడేపల్లిగూడెం మండలంలో 1,710 ఎకరాల్లో వరి విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లిందని గంగాధర్ తెలిపారు. ఆయనతో పాటు పెంటపాడు మండల వ్యవసాయ శాఖ అధికారి చీర్ల రవికుమార్ ఉన్నారు.